ఆ విద్యార్థులకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి కేటాయించుంటే అసలు నిన్నంత ఇష్యూవే కాకపోదు. అసలు పోలీసులు అంత కష్టపడాల్సిన అవసరమే లేకపోదు. విద్యార్థులే దగ్గరుండి మిమ్మల్ని సాగనంపొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ చూసేవాళ్ళం. నిన్న గనక మీరు గనక విద్యార్థులతో మాట్లాడుంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. విద్యార్థులే మిమ్మల్ని సాగనంపేవారు గేట్ దాకా. పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి. దమ్ముంటే ఓయూకు వెళ్ళాలని సవాల్ చేశారు. వాళ్ళలా దొంగను కాదు, గడీలు కట్టుకోలేదు. విదేశీ భాష రాకున్నా పేదోడి మనసు చదవడం వచ్చు. 2 ఏళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. పైరవీలకు వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సభలో సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు విడుదల. ఢిల్లీకి వెళ్ళిన రేవంత్. పవర్ ఇంట్లో విందుకు హాజరు. విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేశారు. ఈ కొట్లాడే ఇప్పుడు వేరే రాజకీయ ఉచ్చులు ఎందుకు పడతారు? ఇప్పుడు విద్యార్థులకి అసలు ఎటు దిక్కులేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో అసలు ఎవరిని కలవాలనే అనేది దిక్కు లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు ఉచ్చులో పడుతున్నారు? వాళ్ళు ఇప్పుడు మీరు వినకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు కన్సల్ట్ వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు కూర్చుని కన్సల్ట్ మంత్రులు లేదా మీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యలు విని ఆ ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళకి మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇంకా పైగా మాటలని మీరు ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తిన్నారని ఎవరో కొంతమంది ఉండొచ్చు కాక, కానీ నేనేమంటున్నా అందరూ అట్లాగే ఉంటారు అనేది కరెక్ట్ కాదు. మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించిన ప్రతి ఒక్కడు నిరుద్యోగి కాదంటే ఎట్లా? ఇప్పుడు నిన్న వేలాది మంది నిరుద్యోగులు మిమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చిర్రు అక్కడ. మరి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదంటే ఊరుకుంటారా వాళ్ళు? మరి నిన్న చెప్పాల్సిందే స్టేజ్ మీద.